హాయ్, అందరికీ నమస్కారం. ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే, రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ కెనడీ స్కూల్లో ఒక వారం రోజుల పాటు ఒక కొత్త కోర్స్ చేయబోతున్నారు. అంటే మన ముఖ్యమంత్రి ఒక విద్యార్థిగా మారబోతున్నారు. ఈ కోర్స్ ఫీజు ఎంతో తెలుసా? వారానికి $12,900, అంటే సుమారుగా 11,72,000 రూపాయలు. సో ఇది కోర్స్ ఫీజు. ఇవన్నీ పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రిగా విశేష అధికారాలు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు చదువుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది ఎగ్జాక్ట్లీ నేను ఎప్పుడూ చెప్పేటువంటి 21st సెంచరీలో సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటిది ప్రతి వ్యక్తిని కూడా ఏ రోజుకు ఆ రోజు మరింత దృఢంగా తయారు చేసేటువంటిది. నిన్నొచ్చిన మార్కులు, నిన్నొచ్చిన ర్యాంకులు, నిన్నొచ్చిన పదవి, నిన్నొచ్చినటువంటి అధికారం, ఇవేమీ కూడా స్టాండర్డ్గా ఉండవు. ఈ ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. మారేటువంటి క్రమంలో ప్రతి వ్యక్తి తన రంగాలలో ముందుకు వెళ్ళాలి అంటే నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే వాళ్ళ యొక్క వర్క్ మరింత ఈజీగా, మరింత ఆనందంగా ఉంటుంది. మరి అలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేర్చుకోవాలి అనేటువంటి ఆ దృక్పథము చాలా గొప్పది. ఇక పార్టీలు అంటారా? ఓకే. సో ఒకరికి నచ్చొచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. దాంట్లోనే ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాయకులు అనేది నేను ఎప్పుడు చెప్పేటువంటిది మన సమాజం యొక్క ఆస్తి. అది రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, చంద్రబాబు గారైనా, జగన్ రెడ్డి గారైనా, వీళ్ళంతా కూడా మంచి ఇన్పుట్స్ తో, సమగ్రమైనటువంటి అవగాహనతో ఉండేటప్పుడు, సమగ్రమైనటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు వాళ్ళు లక్షల కాదు కోట్ల మంది ఆనందానికి కారణం అవుతారు. సో కాబట్టి రాజకీయ నాయకులు ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా సరే మనకి వారి ఆస్తి. కాబట్టి ఇది ఎప్పుడూ కూడా ఆనందించాల్సినటువంటి ఇట్లాంటి ఈవెంట్స్ మనం ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఈ కోర్సు విషయానికి వస్తే, హార్వర్డ్ కెనడీ స్కూల్ లీడర్షిప్ ఫర్ 21st సెంచరీ, అంటే 21వ శతాబ్దం కోసం నాయకత్వం అనేటువంటి అంశం మీద ఈ యొక్క కోర్స్ జరగబోతుంది. సహజంగా ఈ వారం రోజుల కోర్సులో మోస్ట్ పర్టికులర్లీ జనరల్ గా క్లిష్టమైన పరిస్థితుల్లో నాయకత్వం ఎట్లా ఉండాలి, అనిశ్చిత పరిస్థితి, మార్పులు, అలాగే విభేదాలు ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు చుట్టుముడుతూ ఉంటాయి. ఈ రోజు ప్రశాంతంగా జరిగింది అనేది ఏమి ఉండదు. ఏదో మూల నుంచి ఏదో ఒక విభేదం వస్తుంది, ఏదో ఒక మూల నుంచి ఏదో ఒక అనిశ్చితి వస్తుంది, రైట్? అలాగే సమాజంలో వచ్చినటువంటి మార్పులని ప్రజల్ని జాగృతం చేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఎక్కువగా ఈ నాయకుల మీద ఉంటుంది. మరి ఇట్లాంటి అంశాలను ఏ విధంగా రైట్ వేలో హ్యాండిల్ చేయాలి, రోజువారీ వచ్చేటువంటి సంఘర్షణ ఎలా ఎదుర్కోవాలి, ప్రజలని మార్పు వైపుకి ఏ విధంగా మరల్చడానికి ప్రయత్నించాలనేటువంటి విభిన్నమైనటువంటి అంశాల మీద ఈ కోర్సు ఉంటుంది. ఇది ప్రత్యేకించి రాజకీయ నాయకులు కానివ్వండి, సీనియర్ బ్యూరోక్రాట్స్ కానివ్వండి, సిఇఓస్ కానివ్వండి, ఎంఎన్సీలకు సంబంధించినటువంటి డైరెక్టర్స్ కానివ్వండి, ఇలాంటి వ్యక్తులకి డిజైన్ చేసినటువంటి కోర్సు. మరి ఇట్లాంటి కోర్సుకి నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటెండ్ కాబోతున్నారు. ఆయన ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు 2009లో అనుకుంటా మొట్టమొదటిగా అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు ఆయన చాలా సాధారణమైనటువంటి వ్యక్తి, సాధారణమైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈ ఈ యొక్క అన్ని అంశాల మీద అనర్గళంగా ఈ రోజున మాట్లాడగలుగుతున్నారు, అవగాహనతో ఉన్నారు అంటే ఆయనలో ఉన్నటువంటి నిరంతర విద్యార్థి. 2009 ఆ టైంలో చాలా సార్లు ఆయన స్టేట్మెంట్లు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. రాత్రి 12-2 గంటల వరకు కూడా వివిధ అంశాల మీద ప్రిపేర్ అవుతూ, అలాగే అసెంబ్లీలో లైబ్రరీ ఏదైతే ఉంటుందో లైబ్రరీలో విభిన్న అంశాల మీద ఇదివరకు వక్తలు మాట్లాడినటువంటివి అవన్నీ కూడా సేకరిస్తూ అర్ధరాత్రి వరకు కష్టపడి చదువుకుంటూ నెక్స్ట్ డే నేను ప్రజెంట్ చేయాలి, నేను మాట్లాడే అసెంబ్లీలో అంతే పటిమతో దాని మీద అవగాహనతో మాట్లాడాలని నిరంతరం కష్టపడుతూ ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన యొక్క స్పీచెస్ వింటే అర్థమవుతూ ఉంటుంది. సో కాబట్టి ఒక సామాన్యులు ఆ స్థాయికి వచ్చారు అంటే ఎవడు నచ్చినట్టు వాడు మాట్లాడేసుకుంటూ ఉంటారు. అది ఎవరైనా, అది కేసీఆర్ గారైనా, ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి గారైనా, కేటీఆర్ గారైనా, లేకపోతే ఏ రాజకీయ నాయకుడైనా సరే సమాన స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చి అవగాహన పెంచుకోవటం అంటే నిరంతరం వాళ్ళు చదవటం, అర్థం చేసుకోవటం. సో మరి ఆ నిరంతర విద్యార్థి ఏ రోజుకి ఆ రోజు ఆయనకు శక్తినిస్తున్నాడు, ఏ అంశం మీద అయినా మాట్లాడడానికి శక్తినిస్తున్నాడు. సో ఇది పార్టీలకు అతీతంగా చూడవలసినటువంటి అంశం.
సో ఈ విధంగా ప్రతి పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్ గా, ప్రతి స్టూడెంట్ కి ఒక ఇన్స్పిరేషన్ గా ఆయన ఈ కోర్సుని అటెంప్ట్ చేయటం అనేటువంటిది హర్షించదగ్గటువంటి విషయం. యాజ్ ఎడ్యుకేషనల్ డిజైనర్ గా నేను ఆయన యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను, అభినందిస్తున్నాను. సో మనమంతా కూడా ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్దాం. మీరు కూడా మీ విలువైనటువంటి కామెంట్‌ని, మీరు కూడా మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.